ప్రియ మహిళలు, నేటి నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈరోజు మేము మాట్లాడబోయే అంశం చాలామంది క్రైస్తవ స్త్రీలు కోరుకునేది, కానీ అది ఎలా సాధన చేయాలో తెలియనిది. అదేమిటంటే నిశ్శబ్దంలో దేవుని స్వరము వినుట. మనం ఎన్నో శబ్దాలు, డిమాండ్లు, ప్రకటనలు, సంభాషణలు మరియు నిరంతర కార్యకలాపాలతో చుట్టుకోబడి ఉన్నాం. అయితే దేవుని వాక్యం మనలను నిశ్చలమైన నిశ్శబ్దంలోకి, ఆ నిశ్శబ్దంలో దేవుని పట్ల లోతైన శ్రద్ధలోనికి ఆహ్వానిస్తుంది. దేవుని స్వరము వినుట అనేది ఏదో రహస్య సమాచారము పొందడం కాదు. అది ఏదో అంచనాలను గూర్చి కానీ, రేపటి గురించిని గుసగుసలు కానీ కాదు. దేవుని స్వరము వినుట అనేది సంబంధమును గూర్చినది. యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఇలా సెలవిచ్చాడు: నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వినుట ఎరుగుటను గూర్చినది, ఎరుగుట వెంబడించుటను గూర్చినది. నిశ్శబ్దంలో దేవుని స్వరమును వినుటను గూర్చి మాట్లాడినప్పుడు ఆయన సన్నిధిని గుర్తించుటను గూర్చి మాట్లాడుతున్నట్టు, ఆయన వాక్యమును జ్ఞాపకము చేసుకోవడము, ఆయన కుమార్తెలుగా మన హృదయాలను ఆయనతో అనుసంధానము చేయడం. నిశ్శబ్దం అనేది ఖాళీగా అనిపిస్తుంది, కానీ దేవుని వాక్యంలో నిశ్శబ్దం అనేది చాలా మట్టుకు సహవాసానికి గుర్తుగా ఉన్నది. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఇలా సెలవిస్తుంది: ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. అది మన మనసును ఖాళీ చేయడానికి కాదు, కానీ మన హృదయాన్ని నెమ్మదిపరచడానికి. అది దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి, ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి, మనం ఏవైతే ఆపలేమో ఆ విషయాల్లో ఆయనను నమ్మడానికి పిలుపు అయ్యున్నది. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడని మీకు స్పష్టము చేస్తున్నాం. వాక్యం అనేది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన విల్లు లాంటిది. ఒకవేళ ఒక స్త్రీ దేవుని స్వరము వినాలనుకుంటే దేవుని వాక్యమైన బైబిల్ను చదవాలి. నిశ్శబ్దం అనేది దేవుని వాక్యానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు. మనం ఏదైతే చదివామో దానిని పొందడానికి, ధ్యానించడానికి, దాని మన హృదయాలకు అన్వయించడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. ఆత్మ వాక్యాన్ని ఉపయోగించి మనలను ఒప్పింపజేసి, ఆదరించి, సరిచేసి మరియు వెలిగింపజేస్తాడు. ఎంతోమంది స్త్రీలు నిశ్శబ్దంతో పోరాడుతున్నారు, ఎందుకంటే ఏమి జరుగుతున్నట్టు అనిపించదు కాబట్టి. మనము పనిని ప్రతిఫలంతో పోలుస్తాం. మనం మనసు పెట్టకపోతే ఏదీ జరగదని మనం అనుకుంటాం. కానీ దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ మనకు ఉపయోగకరంగా అనిపించని విధంగా రూపొందిస్తాడు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం ఇలా సెలవిస్తుంది: నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎదురు చూడడం అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణ. మౌనంగా ఉండడం అనేది నమ్మకానికి ప్రతీక. కొన్నిసార్లు మౌనముగా ఉండి దేవుని స్వరం వినడం అనేది దేవుని వాక్యాన్ని సరి అయిన సమయంలో జ్ఞాపకం చేసుకోవడంలాగా, పాపానికి పశ్చాత్తాపంలాగా, గందరగోళాన్ని స్పష్టతతో మార్చినట్లు, ఫిర్యాదులున్న చోట కృతజ్ఞత కలిగినట్లు, ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన సమయములో ఇవి దేవుడు మాట్లాడే విధానాలు. అది చాలా ప్రాముఖ్యం. చాలామంది స్త్రీలు అనుకుంటారు, దేవుని స్వరం వినడం అంటే మన అంతరంగంలో దేవుని స్వరాన్ని గ్రహించడం. కానీ దేవుడు మనతో లేఖనముల ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు మరియు జ్ఞానము ద్వారా మనలను నడిపిస్తాడు. ఒక క్రైస్తవ స్త్రీ తన అంతరంగంలో దేవుని స్వరాన్ని వినడానికి ఎదురుచూడక, తన హృదయాన్ని వాక్యముతో నింపుకొని, తరువాత జ్ఞానం మనలో నిలిచేలాగా మౌనాన్ని సాధన చేయాలి. జ్ఞానాన్ని సామెతల గ్రంథం పదే పదే వినడానికి, సరిచేసుకోవడానికి, దేవుని యందలి భయముకు పోలుస్తుంది. మన అంచనాలతో కూడా సమస్య ఉంది. ఒక స్త్రీ మౌనము
నటనలాగా ఉండాలని అనుకుంటే ఆమె నిరాశ చెందే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె మౌనము సంబంధము, బాంధవ్యం కలిగి ఉండాలని ఆశిస్తే ఆమె ప్రోత్సహించబడే అవకాశము ఉంది. బైబిల్ తన ప్రజలకు సమీపముగా ఉన్న దేవుణ్ణి, తన దగ్గరకు వారిని పిలిచే దేవుణ్ణి, వారి విశ్వాస్యతను చూచి ఆనందించే దేవుణ్ణి చూపుతుంది. మౌనం దేవుని వద్దకు వచ్చే విధానాలలో ఒకటి. అది విశ్వాసం యొక్క చర్య. మౌనం లేదా నిశ్శబ్దం అనేది ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తుందో చర్చిద్దాం. శబ్దం అనేది మన అంతరంగ ప్రపంచం నుండి మన దృష్టిని మరలుస్తుంది. మనం శబ్దాన్ని తొలగించినప్పుడు ఆలోచనలు, ఉద్రేకాలు పైకి లేస్తాయి. అది ఎంతో తీవ్రమైన అనుభవం. కొంతమంది స్త్రీలు నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఉన్నట్టుండి భావోద్రేకము, బాధ, అపరాధ భావనతో అశాంతిగా మారిపోతారు. అయితే అది మౌనం విఫలమవుతున్నట్లు కాదు, కానీ విషయాలను వెల్లడిస్తున్నట్లు. దేవుడు మౌనాన్ని వాడుకొని తాను ఏమి స్వస్థపరిచి పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడో అది తెలియచేస్తాడు. ఖచ్చితంగా మన బిజీలో తరచుగా మనము మన హృదయాలను స్పష్టంగా ఉంచుకోము. శబ్దాలు అనేవి మనము దేనిపైన శ్రద్ధ పెట్టకుండా సాకులు చూపుతాయి. నిశ్శబ్దం అనేది ఆ సాకులను తొలగిస్తుంది. కీర్తనలు 139వ అధ్యాయము 23 నుండి 24 వచనాలు ఇలా సెలవిస్తుంది. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నిశ్శబ్దము అనేది ఈ ప్రార్థన నెరవేరేలా చేస్తుంది. అలా చేయటం ద్వారా దేవునికి మనలను వెదికే అవకాశాన్ని ఇస్తాము. దేవునికి అవసరమని కాదు, కానీ మనకు అవగాహన అవసరం కాబట్టి. ఇప్పుడు నిశ్శబ్దం అనేది నిర్ణయాలు చేయడంతో ఎలా సంబంధం కలిగి ఉన్నదో మాట్లాడుకుందాం. కొంతమంది క్రైస్తవ స్త్రీలు అడుగుతుంటారు, నేను నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుడు చెప్పేది ఎలా వినగలను అని. మొదట మనం గుర్తుంచుకోవలసినది, దేవుని చిత్తము మొదట వాక్యం ద్వారా వెల్లడించబడి విధేయత ద్వారా వ్యక్తపరచబడింది. బైబిలు దేవుని చిత్తంను గురించి మాట్లాడినప్పుడు మర్మముతో కూడిన ఆదేశాల గురించి అరుదుగా మాట్లాడుతుంది. అవి పరిశుద్ధత, విధేయత, కృతజ్ఞతలు చెల్లించుట, న్యాయము, ప్రేమ, తగ్గింపు, పశ్చాత్తాపం మరియు ఓర్పు గురించి మాట్లాడుతుంది. మన నిర్ణయాలు ఆ విలువలతో సరిపోయేవిగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవడానికి నిశ్శబ్దం అనేది సహాయపడుతుంది. అది నిజం. మనం నిశ్శబ్దంలో నేర్చుకునే పాఠాలలో ఒకటి. దేవుడు మనలను ముద్ర ద్వారా కాకుండా జ్ఞానము ద్వారా తీర్చిదిద్దుతాడు. దేవుని వాక్యము ద్వారా సహవాసము, ఉపదేశము, ప్రార్థన మరియు అనుభవము ద్వారా జ్ఞానములో ఎదుగుతాం. అంతేగాని ఒత్తిడి లేదా మన లోపాలి స్వరాలతో కాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. మనము జ్ఞానాన్ని అడిగి పొందడానికి తగినది మౌనం లేదా నిశ్శబ్దం. నిర్ణయాలు చేయడంపై ఒక సంక్షిప్త మానసిక గమనిక. ఆవేశపూరిత నిర్ణయాలు తరచుగా భావోద్వేగం లేదా భయంపై ఆధారపడి ఉంటాయి. జ్ఞానంతో కూడిన నిర్ణయాలు కొన్నిసార్లు ఆవేశపూరితంగా ఉంటాయి. నిశ్శబ్దం అనేది మన భావాలకు, ఎంపికలకు మధ్య ఖాళీని కలిగిస్తుంది. ఆ ఖాళీలో వాక్యము మరియు జ్ఞానము మాట్లాడగలవు. కొంతమంది స్త్రీలు దేవుడు మౌనముగా ఉన్నాడంటే ఆయన చాలా దూరముగా ఉన్నాడని భావిస్తారు. అయితే వాక్యం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని శబ్దంతో కలపదు. దేవుడు తన ప్రజలు ఎక్కడికి వెళితే అక్కడ వారితో ఉన్నాడని కీర్తనలు 139వ అధ్యాయము జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీ 13వ అధ్యాయము 5వ వచనము చెబుతుంది, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. దేవుని సన్నిధిని మనము అనుభూతి చెందకపోయినా నిరంతరము మనతో ఉంటుంది.
నిశ్శబ్దము దేవుని సన్నిధిని కొలవలేదు. నిశ్శబ్దము మన శ్రద్ధను, ఏకాగ్రతను కొలుస్తుంది. అవును, మౌనంగా ఉండడం అనేది లేకపోవడంతో సమానమనే మన అపోహను తొలగించుకోవాలి. మౌనం తరచుగా ఒక ఆహ్వానం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీతో ఉన్నాను. గమనించండి, ఏదో వినడంను గూర్చిన నిశ్చయత కాదు, కానీ ఏదో తెలుసుకోవడంను గూర్చిన నిశ్చయత. విశ్వాసం అనేది ప్రతిసారి ఉత్తేజాన్ని పొందడం కాదు. విశ్వాసం అనేది నిశ్శబ్దంలో కూడా దేవుణ్ణి నమ్ముతుంది. కాపరి తన గొర్రెలను పచ్చిక బయళ్లలో వదిలేయడు అనే గ్రహింపు చాలామంది దేవుని బిడ్డలకు అవసరం. మనము చేసే మరొక పొరపాటు ఏమిటంటే, ఆధ్యాత్మిక అనుభవం కోసం నిశ్శబ్దాన్ని ఒక ఆచారముగా సంప్రదించడం. ఏదైనా చెయ్యి అని దేవుణ్ణి లాగడానికి నిశ్శబ్దాన్ని ఒక స్విచ్ లాగా మనము భావించినట్లయితే మనకు నిరాశ మిగులుతుంది. మౌనం అనేది లావాదేవీ కాదు, సంబంధాలకు సంబంధించినది కాదు, దేవుడు విక్రయాలు యంత్రం కాదు. మౌనం అనేది దేవుని ఎదుటకి వినయముతో తెరిచిన హృదయంతో వినే చెవులతో వచ్చే ఒక మార్గం. మనము దేనిని నిశ్శబ్దం చేయాలో మాట్లాడుకుందాం. 1, లేఖనాలను తీసుకో. లేఖనాలు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకుండా మౌనంగా ఉండడం అనేది ఆత్మ పరిశీలన అవుతుంది. మనము మనతో, మన ఆలోచనలతో కూర్చుంటాం. అది స్వార్థపూరితం అవుతుంది. అయితే లేఖనాలు మనకు నిశ్శబ్దంలో మార్గం చూపుతాయి. మనం వాక్యంతో ప్రారంభిస్తే మన మౌనం ధ్యానంగా మారుతుంది. 1 కీర్తన ధన్యురాలైన స్త్రీని పొగడుతుంది. ఆమె యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించును. ధ్యానంలో మౌనం మరియు ఆత్మ పరిశీలన ఇమిడి ఉంటాయి. రెండవది, నిజాయితీ కలిగి ఉండు. నిశ్శబ్దం అనేది నటనను ఆపివేస్తుంది. ఎంతోమంది మహిళలు అందముగా, ప్రశాంతముగా, బలవంతులుగా, ఆధ్యాత్మికముగా కనిపించడం కోసం అంతరంగ ఒత్తిడితో జీవిస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండడం అనేది భిన్నమైనది. దేవునికి అది ముందే తెలుసు. ప్రభువా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఇదిగో నా గందరగోళము, నా భయం, నా ఆశలు, నా పాపము, నేను కోరుకునేవి, నా అలసట అని చెప్పడానికి మౌనము ఒక మార్గం. దేవుడు నిజాయితీ పట్ల విముఖుడు కాడు. కపటం వల్ల ఆయన అగౌరవం పొందాడు. 3వది, ఓర్పు కలిగి ఉండుట. ఎంతోమంది మహిళలకు మొదటిసారి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇబ్బందిగా, నీరసంగా, నిరాశగా అనిపిస్తుంది. అయితే ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది సాధన ద్వారా వృద్ధి చెందుతుంది. క్రమేణా మౌనం అనేది ఏకాగ్రత, వినయం, జ్ఞానం, విశ్రాంతిని కలిగిస్తుంది. స్త్రీలు మొదటిసారి నిశ్శబ్దాన్ని అనుభవించినప్పుడు వారు కింద కూర్చుంటారు. ఒక టైంని నిర్ణయించుకుంటారు. 30 క్షణాల తర్వాత బట్టలు ఉతకాలని, పిల్లలు లేదా చేయవలసిన పనులు, సరుకులు లేదా సోషల్ మీడియా గురించి ఆలోచిస్తారు. వారి మనసు చెదిరిపోతుంది మరియు నేను మౌనముగా ఉండడము కష్టమని ముగిస్తారు. అయితే చెదిరిన మనసు నిశ్శబ్దముగా ఉండడంలో విఫలమైనట్టు కాదు. అందును బట్టి మనము నిశ్శబ్దముగా ఉండడం అవసరం. మన శరీరంలాగే మనసును కూడా ఆధీనములో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మన ఏకాగ్రత తొలగినప్పుడు మనలను మనం తిట్టుకోవడం చేయకుండా తిరిగి ఏకాగ్రత నిలపడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, చింత ఎక్కువైనప్పుడు, దేవా, నేను నా చింతను నీపై వేస్తున్నానని ప్రార్థించాలి. ఏదైనా పేరు గుర్తుకు వచ్చినప్పుడు వారి నిమిత్తం ప్రార్థించాలి. సిగ్గు కలిగినప్పుడు ఒప్పుకోవాలి. మౌనం అనేది సంబంధాత్మకమైనది. మనం కేవలం మన ఆలోచనలతో మాత్రమే లేము, మనము మన తండ్రి ఎదుట ఉన్నాము. ఇప్పుడు మౌనానికి విధేయతకు మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడుకుందాం. 1 తెస్సలోనికయులకు 4వ అధ్యాయం 3వ వచనం మనము కృతజ్ఞత కలిగి ఉండాలని, అదే దేవుని చిత్తమని చెబుతుంది. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం
18వ వచనం మనం దేవుణ్ణి మన పొరుగువారిని ప్రేమించాలని, అదే ఆయన చిత్తమని చెబుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం కూడా ఇదే సెలవిస్తుంది. ఉదాహరణకు ఒక స్త్రీ తన పిల్లలతో సహనము కోల్పోయి ఉన్నదనుకోండి, మౌనముగా ఉండడం ద్వారా అసహనము తొలగిపోతుంది. సహనాన్ని గూర్చి మృదువైన స్వయం నిగ్రహమును గూర్చిన లేఖనాలు జ్ఞాపకము వస్తాయి. పరిశుద్ధ ఆత్మ ఆమెను ఒప్పింపచేస్తుంది. ఆమె ఒప్పింపబడి జ్ఞానము కోసం అడగవచ్చు. చివరికి నమ్మకముతో ముగించవచ్చు. నిశ్శబ్దంలో దేవుని మాట వినడం అనేది నాటకీయమైన అనుభవం కాదు, కానీ లోతైన మార్పు కలిగించేదై ఉన్నది. కొంతమంది స్త్రీలు మౌనంగా ఉండడం వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎండిన స్థితిని, భావోద్రేకాలలో మొద్దుబారినట్టు లేదా మానసికంగా శూన్యంగా మారినట్టు భావించి మౌనంగా ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదనే అభిప్రాయానికి వస్తారు. అయితే ఆధ్యాత్మిక నిస్సారం సాధారణం. చాలా కీర్తనలు ఎండిన స్థితిని వ్యక్తపరుస్తాయి. 13వ కీర్తనలో ఎంతవరకు ప్రవ్వా, నన్ను ఎప్పటికీ మర్చిపోయేదవా అని మొదలవుతుంది. దేవుని కుమార్తెలు చరిత్ర అంతటిలో నిస్సారంగానే నడిచారు. నిస్సార స్థితి అనేది దేవుడు అక్కడ లేదనడానికి నిదర్శనం కాదు, కానీ నిస్సార స్థితి అనేది మన కోరికకు నిదర్శనం. నిశ్శబ్దం నిస్సార స్థితిలో సహనాన్ని నేర్పుతుంది. ఒక స్త్రీ ఏ ఫలితం కనిపించకపోయినా దేవుని సన్నిధిలో మౌనముగా వాక్యాన్ని ధ్యానించడానికి కోరుకుంటుంది. కానీ దేవుడు ఆమెలో సహనాన్ని కలిగిస్తున్నాడు. నమ్మకత్వము అనేది ఉద్రేకాల మీద ఆధారపడవని ఆయన ఆమెకు నేర్పిస్తున్నాడు. హెబ్రీ 11వ అధ్యాయంలో వాగ్దానము చేయబడినవి పొందకుండానే విశ్వాసముతో నడిచిన భక్తుల గురించి మాట్లాడుతుంది. మౌనము ఆ విధమైన విశ్వాసముతో బలపరుస్తుంది. నిశ్శబ్దంలో ఉద్రేకపూరితమైన ప్రతిస్పందనలు కూడా ఉంటాయి. కొంతమంది స్త్రీలు శాంతిని, ఆదరణను అనుభవిస్తారు. మరికొందరు ఒప్పుదలను, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇంకా కొందరైతే ఏ విధమైన అనుభవము పొందరు. ఇవన్నీ కూడా సాధారణమే. నిశ్శబ్దము ఆదరిస్తుంది, ఒప్పింపజేస్తుంది, విషదపరుస్తుంది. స్థిరత్వం మరియు నిశ్శబ్దం అరుదుగా వినోదాన్ని అందిస్తాయి. కొంతమంది స్త్రీలలో మౌనంలో భావోద్రేకం పెరుగుతుంది. ఎందుకంటే వారి మనసు పరిగెట్టడం మొదలు పెడుతుంది. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో సెలవిచ్చినట్లు, ఇది దేవునిపై మన భారాన్ని వేయడానికి ఒక ఆహ్వానం. మౌనంగా ఉండడం బోర్ అనిపించవచ్చు. మన సంస్కృతి మనలను నిస్తబ్దంగా ఉండడం లేదా ఏదో పనిలో నిమగ్నం అవడం నేర్పించింది. సమయం గడిచే కొద్దీ నిశ్శబ్దం విసుగు పుట్టించకుండా విశ్రాంతినిస్తుంది. ఒక కీర్తనను లేదా సువార్తలలో నుండి ఒక అధ్యాయము చదివి నిశ్శబ్దముగా కూర్చోండి. ఆ రోజును దేవునికి అప్పగించండి. కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనము సెలవిస్తుంది, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చాలామంది ప్రార్థన అంటే కేవలం ప్రార్థించడం అని అనుకుంటారు. కానీ ప్రార్థన అంటే వినడం కూడా. క్రొత్త ప్రత్యక్షతల కొరకు కాదు, కానీ కలవడం కోసం, దేవుణ్ణి కలవడం కోసం. నిశ్శబ్దం అనేది దేవుని వాక్యం మనతో మాట్లాడిన విషయాలను మన పరిస్థితులకు ఆపాదించుకోవడానికి సహాయపడుతుంది. నిశ్శబ్దం ప్రార్థనను కేవలం సంభాషణగా కాకుండా సహవాసంగా మారుస్తుంది. నిశ్శబ్దంలో శ్రమను కూడా చూద్దాం. బాధ కలిగినప్పుడు ప్రార్థనలో మాటలు సరిపోనట్లు అనిపిస్తాయి. నిశ్శబ్దముగా ఉండిపోతాం. యోబు స్నేహితులు ఆయనతో మాట్లాడడానికి ముందు 7 రోజులు మౌనంగా కూర్చున్నారు. నిశ్శబ్దం అనేది దుఃఖములో ఊపిరి తీసుకొనిస్తుంది. నిశ్శబ్దము ఒక స్త్రీ వివరించాల్సిన అవసరము లేకుండానే అనుభూతి చెందే అవకాశం ఇస్తుంది. నిశ్శబ్దం అనేది స్త్రీలకు బలవంతపు నియంత్రణను ఎదిరించే శక్తిని నేర్పుతుంది. మనలో చాలామంది వాస్తవాలను, సంబంధాలను, భావోద్రేకాలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తాం. నిశ్శబ్దం అదుపును అడ్డగిస్తుంది. నిశ్శబ్దం అనేది మనము కాదు,
దేవుడు అనే దానికి గుర్తు. రోమా 8వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కృప క్రింద మౌనముగా ఉండడం అనేది శాంతినిస్తుంది. నిశ్శబ్దం అనేది వాక్యము మనలో వేరుపారడానికి సహాయపడుతుంది. వాక్యాన్ని కంఠస్థం చేసి ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాలను రోజంతా మనకు జ్ఞాపకం చేస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సెలవిచ్చినట్లు ఆ విధంగా వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుంది. నిశ్శబ్దం వాక్యానికి మంచి నేల వంటిది. నిశ్శబ్దంలో వాక్యాన్ని ధ్యానించే స్త్రీ మౌనముగా స్పందిస్తుంది. అజ్ఞానురాలు ప్రతిఘటిస్తుంది. జ్ఞానాన్ని పెంపొందించుకొనుటలో నిశ్శబ్దము ఒక భాగం. మనలో ఆత్మీయ పోరాటం జరుగుతుంది. శబ్దం మనలను సున్నితంగా చేస్తుంది. నిశ్శబ్దం మనలో మెలకువను కలిగిస్తుంది. కాబట్టి అది మనలను ఏకాగ్రత చూపనివ్వదు. శోధన పాపంగా మారకముందే గ్రహించడానికి, దేవుని వాక్యంతో అబద్ధాలను ఎదిరించడానికి, హృదయ వైఖరిని గుర్తించడానికి కూడా నిశ్శబ్దం సహాయం చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగిన స్త్రీ మెలకువగా ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం ఇలా సెలవిస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మనము శబ్దాలలో మునిగిపోయినప్పుడు మెలకువగా ఉండడం కష్టం. యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఇలా సెలవిచ్చారు. నాయందు నిలిచియుండుడి, నేను మీయందును నిలిచియుందును. నిలిచి ఉండడం అంటే అలా ఉండిపోవడం లేదా నివసించడం. నిలిచి ఉండడానికి వాక్యం, సహవాసం, ప్రార్థన, ఆరాధన, విధేయత ఇవన్నీ నిశ్శబ్దానికి ఒక మార్గం. నిలిచి ఉండే స్త్రీ దేవుని స్వరాన్ని వింటుంది. స్త్రీలమైన మనము మౌనముగా ఉండటానికి వాడాల్సిన ఒక సాధారణ పద్ధతిని చెప్పుతున్నాం. 5 నిమిషాలతో ప్రారంభించండి, 50 నిమిషాలతో కాదు. వాక్యంతో ప్రారంభించండి. ఒక చిన్న వాక్యంను చదవండి. నిబ్బరముగా కూర్చోండి. శరీర స్థిరత్వము మానసిక స్థిరత్వానికి సహాయపడుతుంది. మీ ఏకాగ్రతను పోగొట్టే వాటి గురించి ఆలోచించకండి. వాటి నుండి మీ దృష్టిని మరల్చండి. వాక్యం ఎలా అన్వయించుకోవాలో దేవుణ్ణి అడగండి. ఏ దాపరికము లేకుండా యథార్థముగా ప్రార్థించండి. మార్కులు వేసుకోకుండా, పోల్చుకోకుండా కృప క్రింద ఉండండి. క్రమముగా చెయ్యండి. కాలక్రమేణా ఈ చిన్న సాధనలు చాలా పెద్ద మార్పును కలిగిస్తాయి. మౌనాన్ని సాధన చేసే స్త్రీ సహనంలో, మృదుత్వంలో, వినయంలో, సంతోషంలో ఎదుగుతుంది. నిదానించడానికి, ప్రతిబింబించడానికి, ప్రార్థించడానికి, ఒప్పుకోవడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి, నమ్మడానికి, మామూలు రోజుల్లో కూడా దేవుని హస్తం చూడడానికి నిశ్శబ్దం నేర్పిస్తుంది. అర్హత లేని దాననని అనుకునే స్త్రీలను సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సోదరి, నీవు అనర్హురాలివి కాదు. మౌనముగా ఉండడం అనేది నిపుణులకు కాదు. మౌనం అనేది తమ తండ్రి వద్దకు వచ్చే చిన్న పిల్లలు లాంటి వారి కొరకు తన పిల్లలు తనను వెదకడంలో దేవుడు ఆనందిస్తాడు. నీవు ఉన్న రీతిగా రా. అధిక ఒత్తిడికి గురైన స్త్రీలతో కూడా మేము మాట్లాడాలనుకుంటున్నాం. మౌనంగా ఉండడం అంటే మరొక బాధ్యత మీ లిస్టులోనికి చేరడం కాదు. మౌనంగా ఉండడం అంటే దేవుడు దేవుడని, మీరు ఆయన ప్రియ కుమార్తె అని గుర్తించడం. నీవు ఆయనను ఒప్పించాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికంగా చలనం లేని స్త్రీలారా, దేవునితో కొనసాగండి. దేవుడు చీకటి పరిస్థితులలో కూడా నమ్మదగిన వాడు. ఆయన తన బిడ్డలను మౌనములో విడిచిపెట్టడు. ఆయన వారిని రూపొందిస్తాడు. మనం కలిగి ఉండవలసిన 3 సత్యాలను మీకు తెలుపుతాను. 1, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన లేనట్లు కాదు. ఆయన వాక్యం నిలుస్తుంది. ఆయన ఆత్మ నీలో నివసిస్తుంది. 2, మౌనం నమ్మడానికి చర్య. దేవుడు తన వాక్యం ద్వారా పాలిస్తున్నాడు, మాట్లాడుతాడు, నడిపిస్తాడు అనేదానికి గుర్తు. 3, మౌనంగా ఉండి వినడం అనేది దేవుని వాక్యంతో ప్రారంభమై ఒప్పుదలతో కొనసాగి విధేయతతో ముగుస్తుంది. అది నాటకీయం కాదు, అది విశ్వసనీయమైనది. మౌనముగా ఉండి దేవుని మాట వినడమును గూర్చి నేర్చుకొని ఉండగా గుర్తించుకోండి,
మీ తండ్రి మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడు. మీకు జ్ఞానము దయచేటులో, తన వాక్యము ద్వారా మాట్లాడుటలో, నిన్ను ఆయన కుమారుని స్వరూప్యములో మలుచుటలో ఆనందిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కనిపెట్టుకొని ఉండడం బలహీనత కాదు. ఓర్పు అనేది ఓడిపోవడం కాదు. మౌనంగా ఉండడం ఖాళీతనం కాదు. మౌనంగా ఉండడం అంటే విశ్వాసంతో ఉండడం. తిరిగి వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. మొదటి